హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్ హోమ్. ఈరోజు వీడియోలో మనము పాలపొడితో బర్ఫీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీన్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా క్విక్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి లేట్ చేయకుండా అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా మరిగించి చల్లారి పెట్టుకునే పాలను యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా పాలపొడిని యాడ్ చేసుకోండి. మీరు ఏ పాలపొడి అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అమూల్ పాలపొడిని యూజ్ చేసుకుంటున్నాను. మీరు సూపర్ మార్కెట్స్లో ఏది దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. వీటి అన్నిటిని కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము గరిటెతో లేదా స్పాచులాతో కంటిన్యూస్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కొంచెం దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి అంతా కూడా బాగా కలిసిపోతుంది అనమాట. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ప్యాన్కి సెపరేట్ అవుతూ ఉంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము బర్ఫీల్ షేప్ చేసుకోవాలండి. ఇది గనక చల్లగా అయిపోతే మనకి ఇది గట్టి పడిపోయి బర్ఫీల్ షేప్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేప్లో నచ్చినంత పల్చగా చేసుకోండి. సో మీకు నచ్చిన షేప్లో చేసిన తర్వాత దీని మీద కాస్త సన్నగా కట్ చేసి పెట్టుకోండి బాదాం, పిస్తా అలాగే జీడిపప్పుని స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా పాలపొడితో బర్ఫీల్ చేసుకునే విధానం. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.